జంజాల గారు, విశ్వనాథ్ గారు, మహేష్ భట్ గారు, ఇంకా గట్టిగా చెప్తే కేఎస్ రవికుమార్ మంచి ఫ్రెండ్. ఇంకా అందరూ డైరెక్టర్లు కావాలి. అంటే నార్మల్గా మీరు చిరంజీవి సినిమాలు ఎక్కువ రాశారు. ఛాలెంజ్, మరణముదంగం, స్వయం కృషి 3 మంచి హిట్స్ కదా సినిమాలు రెండును. అంటే హిట్లనే కాదు, వాటిని గుర్తుపెట్టుకునే సినిమాలు అవి 3 కూడా. ఆ సినిమాల గురించి ఒక్కసారి మీరు తలుచుకుంటే మీకు స్ట్రైకింగ్ గా గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటండి? ఒకటి చిరంజీవితో కాంబినేషన్. ఒకటి ఏంటంటే స్వయం కృషి 100 days జరుగుతుంటే ఇది మన హ్యాట్రిక్ కాదు అని ఆయనే వచ్చి అడిగారు. నాకు అవును సార్ అన్న, ఎవ్రీ ఇయర్ కలుస్తుండండి, సంవత్సరానికి ఒక సినిమా చేయొచ్చు అన్నాడు. ఆ లైఫ్లో ఎప్పుడు జరగలా. అంటే నా తప్పు ఉంది, నేను ఎవరిని కలవను, నా దగ్గరకు వచ్చింది చేస్తా. అంటే ఇండస్ట్రీ రూల్ అది. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళు కావాలంటే ఇస్తారు తప్ప మనం ఎంటబడితే ఇవ్వరు అనేది నా నమ్మకం. బట్ చిరంజీవి గారే అంత మాట అన్నప్పుడు అంటే నాకు సినిమాలు లేకుండా దాదాపు 10 ఏళ్ళు, అంటే 2004 ఇక్కడికి వచ్చే వరకు కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇందాక అడిగారే అలా మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయింది కదయ్యా. 1990 నుంచి టుక్ ఆల్మోస్ట్ 2004-05 వరకు అయింది. 94లో వచ్చేసారు చాలా మంది, 2004 వరకు వస్తూనే ఉన్నారు. ఆయన 82కి తీసుకొచ్చిన రామారావు గారు. 94 to 2004 ట్రాన్సిషన్ పీరియడ్లో ఇక్కడున్న రైటర్లు డైరెక్టర్లు అవ్వడం అనేది ఫ్లరిష్ అయిపోయింది. అక్కడున్న రైటర్లు ఇక్కడికి వచ్చేయడానికి టైం పట్టింది. ఆ సెలబ్రిటీస్కి కొంతకాలమే కుదిరింది ఇక్కడ. అలా ఉంటుంది దాన్ని, అదేలేండి, ఎవరు ఏవి ప్లాన్ చేసి వేసింది కాదు. అలా ఒక కుదిరితే ఒక రైటర్తో ఒక డైరెక్టర్కి, అలా త్రివిక్రమ్కి పవన్ కళ్యాణ్కి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ న్యాచురల్గా ఫామ్ హౌస్ వాడికి కలవటం, కుర్రాళ్ళుగా వాళ్ళు ఎంజాయ్ చేయటం, కలిసి 10 ఏళ్ళు ట్రావెల్ చేయటం, హిట్ మీద హిట్ ఇవ్వటం, ఇతనికి ఏదైనా సినిమా వేరే డైరెక్టర్ ఉన్నా కూడా పిలిచి ఇతనితో చేయించుకోవటం, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. జనరల్గా హైయెస్ట్ పేమెంట్ ఇప్పించడం అలా జరుగుతుంది. అదే బాగా సాలిడ్ రీజన్ విచ్ ఈజ్ ఆబ్వియస్ ఫర్ us. సార్ మీరు చిరంజీవి గారికి ఛాలెంజ్, అభిలాష, స్వయం కృషి 3 రాశారు. ఈ 3 రాయడంలో మీరు ఎక్కువ ఛాలెంజ్ ఎక్కడ ఫేస్ చేశారు? ఫ్రాంక్గా చెప్పాలంటే ఛాలెంజే. ఎందుకంటే నేను కాలేజీ రోజుల్లో, అంటే ఒక మెడికల్ లాబొరేటరీగా పనిచేస్తున్నప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ వస్తుండేవాడిని. ఎవ్రీ మంత్ యువ కొనుక్కుంటే డబ్బు టు ద పవర్ డబ్బు నవల వస్తుండే, జ్యోతిలోనే సీరియల్ వస్తుంది, జ్యోతిలో ఆంధ్రజ్యోతి చూస్తుంటే నాకు మతిపోయేది. లైఫ్లో ఊహించలేదు ఇది సినిమా చేసే ఛాన్స్ నాకు వస్తుందని. అద్భుతం, డబ్బు టు ద పవర్ డబ్బు అని ఆ డబ్బు గురించి భలే చెప్పాడు వీడు. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది, నన్ను నేను చూసుకున్న గాంధీ పాత్రలో. అది ఎప్పుడైతే ఒక ఏడుది నాగేశ్వరరావు సాగర్ సంఘం 100 days ఫంక్షన్ అడయార్ గేట్ హోటల్ మెడ్రాస్, ఎలా నువ్వు ఎప్పుడు అడుగుతావు డబ్బు టు ద పవర్ డబ్బు, ప్రొడ్యూసర్ భలే టేస్ట్ ఉంది, పెద్ద ఇట్టు కొడతాడు, అభిలాష డబ్బు టు డబ్బు భలే చేశాడు అంటావే, ఇతనే అతను అని కేఎస్ రామారావుని ఏడుది నాగేశ్వరరావు పరిచయం చేశారు ఫస్ట్ టైం అడయార్ గేట్ హోటల్లో. ఏంటంటే మీరు విజయవాడ? అవునండి అన్న. ఏం డబ్బు టు డబ్బు లక్కీ ఫెలో అన్న? అవునండి. ఇక్కడ కష్టపడుతున్నాం సార్ అని బూతు మాట్లాడాడు. 14 మంది రైటర్లు పాంగ్రోలు వేసి 2 వారాలుగా స్క్రీన్ ప్లే చేయలేకపోతున్నాం. అంత కష్టం సార్, గాంధీ కథ చాలా సింపుల్ స్ట్రైట్, 2 అమ్మాయిలు మీరు చేస్తారా అన్నాడు. ఆర్ యు సీరియస్ అన్న. నేను అవును, ఏం కావాలి మీకు అన్నాడు. కట్ట పేపర్లును ప్యాడు పెన్ను ఆ నవల చక్రి అన్నాడు. ఎన్బి చక్రవర్తి. ఈ కుర్రాడికి చూడు సాయినాథనా, విన్నా ఇప్పుడే విన్నాను, వంశీ చెప్తున్నాడు. ఒక కట్ట పేపర్లు అంటే ప్యాడు పెన్ అంటే ఇంకేం వద్దా అన్నాడు. ఇంకేం వద్దా వాళ్ళు ఇచ్చారు. వెంటనే అసలు ఆ ఫంక్షన్ అయిపోయింది, ఇచ్చారు. నేను వెళ్ళి మా వంశీ ఉన్నాడు, రాస్తాను బాబు, ఆర్డర్లే వేస్తాడు, స్పీడ్గా వేస్తాను, ఇంగ్లీష్ సినిమాలు చూసే చాలా అన్నాడు. నెక్స్ట్ డే రాగానే సైగారు మేము అప్పటికి 6 వర్షం రాసాం, సితారా, ఇంకా సినిమా స్టార్ట్ కాల షూటింగు. ఆ టైంలోనే మమ్మల్ని పరిచయం చేస్తున్నాడు కాబోయే రైటర్ అని. నేను బ్రేక్ ఇస్తున్నాను ఎందుకేం చెప్తున్నాడు. ఈ టైంలో నాకు ఒక ఛాలెంజ్. వంశీ గారు కదా, ఏడుది నాగేశ్వరరావు చెప్తే కానీ గ్యారంటీ కాదు కదా. వంశీ గారికి లోపల ఉంది గట్టిగా చేయాలి. సరే మొత్తానికి ఏమంటే మీరు రాసుకోండి, నాకు పర్లేదు, ఇవాళ రాసేయండి, మీరు రాసేయండి వెళ్తాయి అన్నాడు. 2 daysలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రాసా. వంశీ ఫోన్ తీసి నేను మాట్లాడుతున్నా ఇట్లా, వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటే కేఎస్ రామారావు బుక్ని తీసుకుని మా రాశాను బాబు, అయిపోయింది, చెప్పే కదా, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నాడు. అంటే ఎక్కడ వచ్చామంటారు? ఎప్పుడైతే మేము కారు ఏంటంటే పక్కనే గంగా హోటల్ పక్కనే కదా మీది, మేడ పైన, మామిడికి తెలుసు అన్నాడు. కారు పంపిస్తానండి అని అజయ్ మాట్లాడాడు, పెట్టేశాడు. కారు వచ్చింది, కారు ఎక్కాను, వెళ్ళాను. అప్పుడే రాశారా అన్నాడు. అవును. విజయవాడ స్పీడ్ అండి అన్నాడు అజయ్. ఏంటో అది ఏంటో విజయవాడ ఏంటి, జంజాల అసిస్టెంట్ ఇతను, అందుకనే చదవండి అన్నాడు. యూ డోంట్ బిలీవ్ 35 scenes 36 scenes ఫస్ట్ హాఫ్ చదవగానే లోపలికి వెళ్ళాడు.
ఒరే కాఫీ ధర అని వెళ్ళిపోయాడు. వచ్చి ఒక చెక్కు 4,000 రూపాయలు తెచ్చాడు. మత్తిపోయింది అసలు. ఫస్ట్ టైం 4,000. ఇంకా సితార్ రిలీజ్ కాలే. సెకండ్ హాఫ్ ఎప్పుడు చెప్తారు, రెడీగా ఉంది. సాయంత్రం డిన్నర్కి బయటికి వెళ్దాం, మీరు ఒక 5 గంటలకి ఆఫీస్కి వచ్చేయండి, నేషనల్ గవర్నమెంట్ నేను చెప్తాను. పర్లేదు సార్, నేను 10 to 5 అక్కడ కూర్చుని, గవర్నమెంట్ టైమింగ్స్ అలాగే. ఆ రోజు మెరీనా బీచ్కి తీసుకెళ్ళి మీరు ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నారో దీనికి డైలాగ్తో సహా మీరే రాసేయండి ఒక వర్షన్, నేను ట్రై చేస్తాను. ఏం కావాలి మీకు అన్నాడు. పేరు కావాలి సార్, డబ్బులు మీ ఇష్టం. ఓకే నేను ఇస్తాను అన్నాడు. ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఒక వారంలో రాసి ఇచ్చా. ఆయన ఊటీ పంపాడు ఆ స్క్రిప్ట్. ఆయన చదివాడు, ఆయన రీడింగ్ ఇచ్చా. ఆ స్క్రిప్ట్ ఊటీలో చదివించాడు ఎవరితోనో. చిరంజీవి గారికి వీరేంద్రనాథ్ గొప్పగా నచ్చింది. ఈవెన్ కోదండరాయుడు కూడా. తిరిగి వచ్చాక పేరు కావాలంటున్నాడు. ఆ టైంలో వీరేంద్రనాథ్ ఏం చెప్పాడంటే, అభిలాష టైంలో మీరు ఎలా పనిచేశారో ఇప్పుడు ఈ సినిమాకి, అలా అభిలాష టైంలో సత్యమూర్తి చేశాడు, సత్యానంద్ గారికి పేరు వేసాము. ఎందుకంటే సత్యానంద్ గారు బిజీగా ఉండేవారు. ఇప్పుడు సత్యమూర్తి మహా బిజీగా ఉంటున్నాడు. దేవత తర్వాత మహా బిజీ. మీరు రాసిన వర్షంలో చాలా డైలాగ్స్ వాడతాం, కానీ మీకు ఒక కార్డు ఇస్తున్నాం అంటే, కోదండరాయుడు చెప్పి స్క్రీన్ ప్లే కార్డు ఇస్తాం, మాటలేమో సత్యమూర్తి, కథ వీరేంద్రనాథ్ అండ్ ఆన్సర్. స్క్రీన్ ప్లే అనేది నాట్ జోక్. కాదు, డైలాగులు రాసింది మీరు కదా. నేనే. అంటే సత్యమూర్తి గారు కూడా మళ్ళీ చేసుకున్నారా మధ్యలో? ఆల్రెడీ ఒక వర్షన్ ఇచ్చాడు, కానీ నేను ఇచ్చిన వర్షన్ ఎక్కువ వాడుతున్నారు. కానీ నాకు స్క్రీన్ ప్లే ఇచ్చి నెక్స్ట్ సినిమా మీరే డైలాగ్ రైటరు మాట ఇచ్చారు ముగ్గురు. ఓకే, మన మొదలు అలా రాశారన్నమాట. రైట్. బట్ మీరు యండమూరి గారితో కూడా కలిసి పనిచేశారు కదా, అగ్నిప్రవేశం, స్టోర్పురం పోలీస్ స్టేషన్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? వై యండమూరి బీయింగ్ ఏ సెలబ్రేటెడ్ రైటర్, అంతమంది కోటాను కోట్ల మంది పాఠకుల్ని ఉర్రూతులుగించిన ఒక సంచలన రచయిత, నవల రచయిత, డైరెక్టర్ గా ఎందుకండి ఫెయిలియర్ అయినా? నేను అనుకోవడం అనాలిసిస్, నవల రచయితలు పర్టికులర్గా వీరేంద్రనాథ్ గారు, మళ్ళీ అది సరే ఆయన ఏ రోజు ట్రై చేశారు లేదో కూడా నాకు తెలియదు. వీరేంద్రనాథ్ గారిలో అద్భుతమైన ఒక కొత్త రైటర్ ఉన్నాడు. ఆ రోజుల్లో నుంచి ఈ రోజు దాకా గొప్ప రైటర్ ఉన్నాడు. ఎద్దనపూడి అనే ఆవిడ ఏళ్తుంటే, కోడూరి కౌశలదేవి, ఎద్దనపూడి, ఇట్లా అందరూ లేడీసే ఏరుతున్న రోజుల్లో ఒక మగ రైటర్కి వచ్చి తన పైపు అందరూ తిరిగి చూసేలా ఒక దశాబ్దం వెళ్ళటం అనేది నాట్ ఏ జోక్. నేను చెప్పాక డబ్బు 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు ఇప్పటికైనా ఆయన తర్వాత అంత పెద్ద పేరు నవల రైటర్ ఎవరు రాలేదు. యండమూరి ఇస్ ఏ గ్లామర్ కింగ్ ఇన్ నవల్. కానీ డే 1 నుంచి ఆయన ఏ రోజు సినిమాకి డైలాగులు రాలే. మా వంశీ మంచుపల్లెకి రాసి వద్దనుకున్నాడు. అక్కడి నుంచి రీమేక్ సినిమా మంచుపల్లెకి సినిమా, పాలయమన్ చోళయన్ తమిళ సినిమా రీమేక్, గోదావరి చిత్ర అని చెప్పి మన వేమూరి సత్యనారాయణ గారు ఫ్రెండ్స్. అవును, అది అట్టర్ ఫ్లాప్ అయింది ఆ సినిమా. యాక్చువల్గా మంచి సినిమా అది ఎక్కడో ఫెయిల్ అయింది, మనకు అనవసరం. డైలాగ్ ఆయన ఇలా అగ్నిప్రవేశం చేసినప్పుడు సినిమా రెడీ అయిపోయిన చూడాల్సినప్పుడు, శేఖరు మనం చూద్దాం ఇవాళ అన్నాం. వెళ్ళి చూసాం. ఇది మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు కేఎస్ రామారావు. అప్పట్లో వైజాగ్ రాజు గారు బాగా ఫ్రెండ్ ఆయనకి. నేను ఆయన కాడికి అమ్మేయండి అన్న. పెద్దగా ఆడుతుందని నాకు నమ్మకం లేదు. శ్రేయోభిలాషిగా చాలా సినిమాలకి ముందు వచ్చిన మంచి ఆఫర్. ఇప్పుడు సినిమా ఉందండి, ₹1,00,00,000 చేశారు, 2 కోట్లకి ఎవరైనా ఆఫర్ ఇస్తే అది ఎంపైర్ బెస్ట్. ఎందువల్లంటే ఇది జనంలోకి వెళ్ళి ఆడాక 2 కోట్లు 4 కోట్లు సంపాదించాక తిరిగి మళ్ళీ ఇప్పుడు చూసి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.